హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో మనం 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో మాస్టరీ, లెర్నింగ్ అండ్ అప్రోచెస్ గురించి చూద్దాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. 5th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో అనేది ఉండదు, సపరేట్గా మేము ఈ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. కమింగ్ టు టుడేస్ క్లాస్, మాస్టరీ, లెర్నింగ్ అండ్ అప్రోచెస్. బిఎస్ బ్లూమ్ హ్యాస్ డెవలప్డ్ మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీ. మనకి మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు? బిఎస్ బ్లూమ్. It is a teaching strategy and generalized plan for a lesson and includes a specific structure to be followed. So ఇది ఒక టీచింగ్ స్ట్రాటజీ కింద తీసుకోవచ్చు ఈ మాస్టరీ లెర్నింగ్ అనేది. అండ్ అలాగే ఈ టీచింగ్ స్ట్రాటజీలో ఒక జనరలైజ్డ్ ప్లాన్ అనేది ఉంటుంది లెసన్కి, అండ్ ఆల్సో కొన్ని స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ అనేటివి ఫాలో అవుతాయి. మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆర్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై బ్లూమ్స్ లెర్నింగ్ ఫర్ మాస్టరీ LFM అండ్ కెల్లర్స్ పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ PSI. సో మనకి మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేటివి బెస్ట్ రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా వస్తుంది అని అంటే మనకి బ్లూమ్స్ గారు ఇచ్చిన LFM లెర్నింగ్ ఫర్ మాస్టరీ లేదా కెల్లర్స్ గారు ఇచ్చిన పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ PSI ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. Bloom's approach was focused in the classroom, whereas Keller developed his system for higher education. సో బ్లూమ్స్ అప్రోచ్ ఈ మాస్టరీ లెర్నింగ్లో క్లాస్ రూమ్ మీద ఫోకస్ చేస్తే, కెల్లర్ డెవలప్ చేసిన ఈ PSI ఏదైతే ఉందో అది మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫోకస్ అయి ఉంది. మాస్టరీ లెర్నింగ్ అప్రోచెస్ ఎయిమ్ to ensure that all pupils have mastered key concepts before moving on to the next topic, in contrast with traditional teaching methods in which pupils may be left behind with gaps of misunderstanding widening. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి మాస్టరీ లెర్నింగ్ ఏదైతే ఉందో అది మనకి టాపిక్స్ అన్నీ కరెక్ట్గా నేర్చుకునేలాగా చూస్తుంది. అంటే ఒక టాపిక్ అనేది మనం స్టార్ట్ చేస్తే, ఒక కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తే అది పూర్తిగా నేర్చుకునేదాకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళమన్నమాట. అది మాస్టరీ కిందకు వస్తుంది. ట్రెడిషనల్లో ఏంటి అలా ఉండకపోదు, బేసిక్స్ కరెక్ట్గా ఉండకపోదు. సో గ్యాప్స్ అనేటివి వచ్చేటివి, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా అయిపోయేది. సో మనకి మాస్టరీ లెర్నింగ్లో అది ఉండదు. దానిలో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ లెర్నింగ్ టు వాక్ కానివ్వండి, డ్రైవ్ కానివ్వండి, టై దేర్ షూ లేస్ అండ్ హౌ టు టై ఏ నాట్, అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లియర్గా నేర్చుకోవడం. ఓకే, పరిగెత్తే ముందు వాకింగ్ నేర్చుకోవడం ఇలా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ టీచర్స్ రికమెండ్ ప్రొవైడింగ్ ద స్టూడెంట్స్ విత్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్టరీ లెర్నింగ్ దట్ అకర్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్. చూస్ ఎ స్కిల్ దట్ ఈస్ రెలెవెంట్ టు యువర్ స్టూడెంట్స్, యూ నో ద బెస్ట్. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి కొంతమంది టీచర్స్ ఏంటంటే ఈ కామన్ ఎగ్జాంపుల్స్ అనేటివి తీసుకోండి స్టూడెంట్స్కి అనేసి అంటారు. సో వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలా అనమాట. సో మీ స్టూడెంట్స్ గురించి మీకే బెస్ట్గా తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్ దట్ హ్యూమన్స్ డూ అన్కాన్షియస్లీ రైట్ ఫ్రమ్ బర్త్. సో పుట్టినప్పటి నుంచి మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ మన బ్లడ్లోనే ఉంది. అన్నీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాం, కానీ పూర్తిగా నేర్చుకుంటూ ఉంటాం. థింక్ అబౌట్ హౌ బేబీస్ లెర్న్ టు వాక్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ మంత్స్ అండ్ మంత్స్. సో చిన్నపిల్లలు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు వాకింగ్ నేర్చుకునేటప్పుడు తొందరగా రాదు కదా, ఎన్ని మంత్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. సో ప్రయత్నించి వాకింగ్ పూర్తిగా వచ్చేదాకా కూడా వదలరు. సో మనకి ఇన్బిల్ట్ ఉందన్నమాట అది. ఓకే, మాస్టరీ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దెన్ బిగిన్ విత్ సిట్టింగ్, ఫైండింగ్ దేర్ బ్యాలెన్స్, పుషింగ్ దెమ్సెల్స్ అగైన్ అండ్ అగైన్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ దేర్ గోల్. సో ఆ వాకింగ్ చేయడానికి సిట్టింగ్ చేస్తారు, కూర్చోవడము, బ్యాలెన్స్ చేయడము, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడము. సో చాలా కష్టాలు పడుకుంటూ మాస్టరీ ఆఫ్ వాకింగ్ అనేది చేస్తారు పిల్లలు, అవునా కదా. నెక్స్ట్ కమ్స్ స్టాండింగ్ అండ్ ఎ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ టాప్లింగ్ ఓవర్ ఆర్ సిట్టింగ్ డౌన్ విత్ ఎ బంప్. దెన్ దే ప్రోగ్రెస్ టు కర్సింగ్, మూవింగ్ అరౌండ్, using walls or furniture to keep their balance before finally mastering the skill of walking. సో ఈ వాకింగ్ చేసే ముందు మీరు గమనించినట్టయితే చిన్నపిల్లలు మనకి ఫస్ట్ వాళ్ళు కూర్చోవడము, బ్యాలెన్స్ నేర్చుకోవడము, గోడలు బట్టి నిల్చోవడము, తర్వాత నడవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అవునా. In recent years, a growing number of schools have begun to adopt mastery of learning as a strategy for the classroom. సో ఇప్పుడు మనకి మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక స్ట్రాటజీలా క్లాస్ రూమ్లో వాడుతున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టెప్స్. దాంట్లో మనకి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే
డివిజన్ ఆఫ్ కంటెంట్ ఇంటూ యూనిట్స్. సో ఏ కంటెంట్ అయితే మీరు చెప్పాలనుకుంటున్నారో దాన్ని యూనిట్స్ లాగా డివైడ్ చేయడము. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు ఈచ్ యూనిట్. ప్రతి ఒక్క యూనిట్కి కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మేట్ చేయడము. తర్వాత టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ రియలైజింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈచ్ యూనిట్. సో ఏవైతే ఆబ్జెక్టివ్స్ మీరు పెట్టుకున్నారో అవి రీచ్ అవ్వడానికి టీచింగ్ మరియు ఇన్స్ట్రక్షన్స్ని ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్మినిస్టరింగ్ యూనిట్ టెస్ట్ టు ఇవాల్యుయేట్ ద మాస్టరీ లెవెల్ అండ్ డయాగ్నోస్ ద లెర్నింగ్ డిఫికల్టీస్. సో యూనిట్ టెస్ట్ని అడ్మినిస్టర్ చేయడం అండ్ అలాగే మాస్టరీ లెవెల్ని ఇవాల్యుయేట్ చేయడము, డయాగ్నోస్ చేయడము, సో ఎక్కడెక్కడ డిఫికల్టీస్ ఉన్నాయనేది ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత రెమీడియల్ ఇన్స్ట్రక్షన్స్, మరి డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ తెలిసిన తర్వాత వాటికి రెమెడీస్ చూడడం ఆర్ గివెన్ టు రిమూవ్ ద డిఫికల్టీస్ అండ్ అటైన్ మాస్టరీ లెవెల్ బై ఎవ్రీ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ మాస్టరీ లెవెల్ అటైన్ చేయడానికి మనకు కావాల్సిన రెమెడీస్ అనేవి చూసుకోవాలి. దిస్ స్ట్రాటజీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లెర్నింగ్ ఆఫ్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. సో ఇలా మనము బేసిక్స్ ఫండమెంటల్స్ని మాస్టరీ చేయడంలో దిట్లు కావచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టే ఎగ్జాంపుల్స్ చూడండి. మ్యాథ్స్కి సంబంధించి ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్. సో నేచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో వాటిలో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బేసిక్స్ అనేవి చాలా ఉంటాయి. సో దానికి మాస్టరీ లెర్నింగ్ స్ట్రాటజీ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాస్టరీ లెర్నింగ్ స్టేజెస్. సో ఫస్ట్ మనకి బిగినర్ ట్రైనర్ స్టేజ్ ఉంటుంది, అదే నోవిస్ అంటారు. తర్వాత అడ్వాన్స్డ్ బిగినర్ స్టేజ్ వస్తుంది. తర్వాత కాంపిటెన్స్ అనేది, ఎబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత ప్రొఫిషియన్సీ పెరుగుతుంది. తర్వాత ఎక్స్పర్ట్ అయిపోతాం. ఓకే, ఇన్ జనరల్లీ టేక్స్ 10 to 15 years టు మూవ్ ఫ్రమ్ నోవిస్ టు ఎక్స్పర్ట్. సో ఈ లెర్నింగ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో నోవిస్ నుంచి ఎక్స్పర్ట్ దాకా 5 స్టేజెస్, అవి తీసుకోవాలంటే జనరల్గా 10-15 ఏళ్ళు అయితే మీకు పట్టొచ్చు. It just takes that much time and experience to accumulate the necessary knowledge and skills. సో కావాల్సిన నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ 10-15 years అయితే పడుతుంది మనకి ఎక్స్పర్ట్ కావాలంటే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మాస్టరీ లెర్నింగ్. సో ఇందులో మనకి మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ ఆఫర్స్ వేరియస్ బెనిఫిట్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. హియర్ ఆర్ జస్ట్ ఎ ఫ్యూ. సో ఒక మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఆఫర్ చేస్తుందన్నమాట. సో దానికి మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో చూద్దాము. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే రీసెర్చ్ హ్యాస్ షోన్ పాజిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఎట్ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. సో రీసెర్చెస్ మనకి చాలా వరకు చూపిస్తాయి ఈ మాస్టరీ లెర్నింగ్ అనేది పాజిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే వస్తున్నాయి. సో ఎవరైతే ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాస్టరీ లెర్నింగ్ హ్యాస్ బీన్ ప్రూవెన్ టు హెల్ప్ విత్ మిక్స్డ్ ఎబిలిటీ క్లాసెస్, నారోయింగ్ ద గ్యాప్ బిట్వీన్ డిసడ్వాంటేజ్డ్ అండ్ అడ్వాంటేజ్డ్ చిల్డ్రన్. సో చాలా వరకు ఈ మాస్టరీ లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది పిల్లలకి. ఓకే, మిక్స్డ్ ఎబిలిటీ క్లాసెస్ ఉంటాయి కదా. సో డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్, అడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్ అందరి మధ్యలో గ్యాప్ తీయడానికి కూడా ఈ మాస్టరీ లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది. It helps combat some of the problems that come with more traditional differentiation methods. Instead of putting children into pockets and categorizing them in sets, all students are given the same opportunities to learn the same content and offered additional support where needed. సో ఈ మాస్టరీ లెర్నింగ్ వల్ల ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్స్లో ఏవైతే డిఫికల్టీస్ ఉంటున్నాయో అవన్నిటిని కూడా కవర్ చేయొచ్చు. సో పిల్లల్ని ఒక కేటగిరీ లాగా చేయడం కంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ లాగా చేయడం కంటే అందరికీ సేమ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. వాళ్ళకి ఎప్పుడైతే హెల్ప్ అనేది నీడ్ అవుతుందో అప్పుడు హెల్ప్ కూడా ఇస్తారనమాట ఈ మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ వల్ల. నెక్స్ట్ చూసుకున్నట్టయితే it has been used across the curriculum but has been proven particularly successful for reading and మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో ఈ మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ అనేది కరికులం మొత్తంలో యూజ్ చేయొచ్చు, కానీ స్పెషల్గా మీరు చూసుకున్నట్టయితే చదవడంలో, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఎంకరేజెస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ప్రిజర్వరెన్స్ అండ్ బెటర్ అండర్స్టాండ్ దేర్ లెర్నింగ్ గోల్స్. సో ఎల్లప్పుడూ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది స్టూడెంట్స్కి తెలిసేలా చేస్తుంది మాస్టరీ ఆఫ్ లెర్నింగ్. లాస్ట్లో చూసుకున్నట్టయితే మెనీ టీచర్స్ రిపోర్ట్ ఫీలింగ్ మోర్ ఎంపవర్డ్ యాజ్ దే ఆర్ గివెన్ ద ఫ్లెక్సిబిలిటీ టు అడాప్ట్ దేర్ టీచింగ్ అండ్ స్లో డౌన్ ద పేస్. సో చాలామంది టీచర్స్కి ఈ మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ మెథడ్ అనేది చాలా వరకు నచ్చింది. ఎందుకు అని అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, పేస్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ వల్ల పూర్తిగా పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం మాస్టరీ ఆఫ్ లెర్నింగ్ అండ్ అప్రోచెస్ గురించి చూసాము మ్యాథమెటిక్స్లో. సో యాజ్ యూనే మొత్తం క్లాస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేది
మీకు హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.